చూడండి మొన్న అయితే ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. మొగుడు పెళ్ళాం ఇద్దరు కలిసి టూర్‌కి పోయిర్రు. ఆ టూర్‌కి పోయిన తర్వాత మంచిగా బయట ఎంజాయ్ చేసిన తర్వాత తాగి హోటల్ రూమ్‌లోకి పోయిర్రంట. ఇద్దరు కలిసి తాగిర్రంట. ఆయన చెప్పేది. ఎవరైతే భర్త ఉన్నాడో అతను చెప్పే పాయింట్ ఆఫ్ వ్యూ ఏందంటే, తాగి ఇద్దరం పడుకున్నాం. పడుకున్న తర్వాత పొద్దున్న లేచి చూస్తే ఆమె బట్టలు లేకుండా బెడ్ మీద రక్తాలతోని చనిపోయింది. అంటే వాడు చెప్పే పాయింట్ అసలు ఎవరికైనా ఎక్కుతుందా? ఒక్కసారి ఆలోచించండి. అంటే భర్త పక్కనే పడుకుని ఉన్నాడు. డోర్ లాక్ ఏసుంది. ఒక అమ్మాయి భార్య పక్కనే రక్తపు మడుగులో పడి ఉంటే అసలు ఏం జరిగిందో తెలవదు. నేను పడుకున్నా అట్లా మేము తాగి పడుకున్నామంటే ఎవరన్నా నమ్ముతారా? నేనేం చేయలేదు, అందరు నన్నే అనుమానిస్తున్నారు అంటే 100% నిన్నే అనుమానిస్తారు. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్యామిలీ అందరూ చెప్తున్నారు. నువ్వు ఆమె ఏడికి పోయినా ఆడికి జీపీఎస్ ట్రాకర్‌లో ఆమె బ్యాగ్‌లో ఏసినావు. ఆమె జీపే ఏడికి పోతున్నా కనిపెట్టాలని ఆమెను చిత్రహింసలు పెడుతూనే ఉన్నావంట. నువ్వు మొత్తం ఒక సైకో గానివి అనేసి ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరూ చెప్తూనే ఉన్నారు. అటువంటి సైకో, నీకు అటువంటి ఆలోచనలో ఆమె మీద నీకు అంత డౌట్ ఉన్నప్పుడు ఎందుకు పెళ్లి చేసుకోవాలి? ఒక జాబ్ పర్సన్ అమ్మాయిని నువ్వు ఎందుకు పెళ్లి చేసుకోవాలి? ఒక చదువుకున్న అమ్మాయిని నువ్వు ఎందుకు పెళ్లి చేసుకోవాలి? ఏదైనా పల్లెటూరు నుంచి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకునేది ఉండే. నీకు అంతగా ఇప్పుడు డౌట్ ఉంది కదా, అరే నా భార్య ఎవరితోనో తిరుగుతుందో అనేసి ట్రాకర్లు వేసినావు. తర్వాత ఇంకేమో పాపం చాలా చిత్రహింసలు పెట్టామంట ఆమెని. వాళ్ళ ఫ్రెండ్స్ అందరు చెప్తున్నారు. వాళ్ళందరూ ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు నీ మీద. ఎందుకంటే ఒక అమ్మాయి చనిపోయింది, అది కూడా భర్త పక్కన పడుకొని ఉండగా చనిపోయిందంటే ఎవరు నమ్మరు. పక్క 100% నువ్వే చంపినవు. అది అందరూ అదే అంటారు. డోర్ వేస్తున్న హోటల్ రూమ్ లోకి ఎవరు వస్తారు అయినా? అంతే కదా. ఇప్పుడు హోటల్ రూమ్ లో ఉన్నావు, డోర్ తీసుకుని వచ్చి మరి ఆమెని చంపాలంటే అది ప్లేస్ గాని ప్లేస్ లో. అది కూడా మీరు ఒకసారి ఆలోచించండి. అంటే వీడు ఏదో చిత్రీకరించమని చూసిండు. ఓకే మేము తాగి పడుకున్నాం, తర్వాత ఆమెను ఎవరో మానభంగం చేయడానికి ట్రై చేసిర్రు కాబట్టి ఒక బట్టలు ఇప్పి ఏదో సంథింగ్ ఏదో క్రియేట్ చేయాలని ట్రై చేసిండు. కానీ అది సెట్ కాలేదు. 100% ఇది తెలిసిపోతుంది. ఇది ఒక పక్కడబందీగా ప్లాన్ చేసుకుని చేసిన ఒక హత్య ఇది. వాడికి ఉండే మెంటాలిటీ, వాళ్ళ ఫ్రెండ్స్ అందరు చెప్తుంటే తెలుస్తలేదా ఆయన మెంటాలిటీ? అరే ఏడికి పోయినా డౌట్ పడతాడు, ఏది ఉన్నా కానీ ఫోన్ చేస్తూనే ఉంటాడు. అరే నువ్వు ఆడికి పోయినావు, నువ్వు ఈడికి పోయినావు, నువ్వు ఎవరితో ఉండొద్దు, ఎవరితో తిరగొద్దు అనేసి ఎప్పుడు ఒక టార్చర్ పెడుతూనే ఉంటాడు అనేసి చెప్తూనే ఉన్నారు. తర్వాత అమ్మాయి కూడా చాలా మంచిగా తీసుకుందంట. అరే మన భర్తను ఎట్లా మార్చాలి, తను ఈ బాధ నుంచి మనం బయటికి తీసుకురావాలి, ఆయన సైకియాట్రిస్ట్ నుంచి ఏదైనా చేయాలని ఇంకా ఆమె చాలా ప్రయత్నించిందంట ఈయనను మార్చడానికి. ఇటువంటి వాళ్ళు మారుతారా? ఒకసారి ఆలోచించండి. ఇటువంటి మృగాలు బయట జనాల్లో ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఇన్సిడెంట్లు అనేది మనం చూస్తలేం. ఇటువంటి మృగాలు బయట ఉన్నారు. చెప్తే మారడం, ఎవరో చెప్తే వినడం ఎవ్వరు ఇప్పుడు లేరు. ప్రపంచంలో ఎవరు చెప్పినా ఎవరు వినరు. వాళ్ళంతటా వాళ్ళు తెలుసుకుని బయటికి పడితే తప్ప వేరే ఎవడో చెప్తే, డాక్టర్ చెప్తే మారేంత సిచ్యువేషన్ బయట లేదు. అట్లా మారాలనుకుంటే ఎవరైనా ఒక మానభంగం చేసిన కేసు, మీరు ఏదో ఒక ఇన్సిడెంట్ ఉంటే అందరినీ ఎన్కౌంటర్ చేసారు. అట్లనేసి అన్ని మానభంగాలు అయినాయి. ఎప్పుడు ఎవరన్నా భయపడరా? ఏడ పడితే ఆడ చూస్తారు కదా, ఏడ పడితే ఆడ ఇష్టం వచ్చిన అరాచకాలు చేస్తారు, ఇష్టం వచ్చినట్టు చేస్తారు. భయం ఎవరికి లేదు. ఎవరు చెప్తే ఈయన పొజిషన్లో ఎవరూ లేరు. ఇది ఒక స్ట్రిక్ట్ రూల్ అనేది తీసుకురావాలి. అరే ఎవరైనా ఇట్లా చేస్తే ఇటు మానభంగాల సైడ్ అయితే కట్ చేసి పడేయాలి, ఇట్లా అయితే వాళ్ళకు డైరెక్ట్ ఉరిశిక్ష చేసి పడేయాలి. ప్రజల్లో ఏమైపోయిందంటే ప్రతి ఒక్కరికి అరే మేము ఏం చేసినా కూడా కొన్ని రోజుల్లో మేము బెయిల్ మీద బయటికి రాగలుగుతాం, అరే ఏం చేసినా పైసలు ఉంటే చాలు బెయిల్ మీద బయటికి రాగలుగుతాం అనే ఒక బలమైన నమ్మకం బయట ఉంది. ఫస్ట్ పోలీస్ వ్యవస్థ కానీ గవర్నమెంట్ కానీ ఫస్ట్ అది మార్చాలి. అది మారిస్తే ప్రతి ఒక్కరికి భయం పుట్టుకొస్తుంది. అరే చంపాలన్నా కానీ, మానభంగం చేయాలన్నా కానీ, ఎవరన్నా కన్నెత్తి చూడాలన్నా భయపడాలి. అది తీసుకురావట్లేదు. అది తీసుకురాకనే ఇప్పుడు ఇటువంటి ఇన్ని దారుణాలు అనేది మన బయట సమాజంలో చూస్తున్నాం. ఇది మాత్రం 100% క్లియర్ కట్. చంపింది వాడే. ఇప్పుడు ఏదో దొంగ నాటకాలు చేసుకుంటా ఏదో నేను చేయలేదు ఆయన మాటలు కూడా చూస్తున్నా. నాకు తెలియదండి, ఆడ పడుకున్న తర్వాత తెలియదంటే, అరే నీ భార్యనే పక్కన పడుకుంది, నీ భార్యనే అంతగానే ఎవడో ఏమో చేసేదాకా నువ్వేం పీక్తున్నావు? మళ్ళీ కళలో ఏమైనా డ్రీమ్స్ కంటున్నావు? ఆ టైంలో నువ్వేం చేస్తున్నావు? తాగిన మత్తులో ఏమైనా డ్రీమ్స్ కంటున్నావు? ఆమె పక్కనే కదా చనిపోయింది. చనిపోయినప్పుడు ఎవరన్నా పోని నువ్వు చంపలే, ఇంకోటి ఎవడో చంపాడు, అప్పుడు ఏం పీకుతున్నావు నువ్వు మళ్ళీ? అరే ఎంత తాగున్నా కానీ కొంచెమన్నా హోష్ ఉంటుంది ఎవరికన్నా. అంతగానం చేస్తున్నప్పుడు కూడా నీకు హోష్ రాలేదంటే ఇది 100% పకడ్బందీ ప్లానే. దానికి మించింది ఏం లేదు.